మేడిగడ్డపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం సమీక్ష నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు చేపట్టాల్సిన మరమ్మతులపై ఆయన చర్చించనున్నారు. అంతేకాదు వర్షాకాలంలో బ్యారేజ్కి మరింత నష్టం వాటిల్లకుండా ఉండేందుకు ఎన్డీఎస్ఏ చేసిన సిఫార్సులు, ఇప్పటివరకు నీటిపారుదల శాఖ తీసుకున్న చర్యలు, వర్షాకాలంలోగా చేయాల్సిన పనులపై రివ్యూ చేపట్టనున్నారు. ఈ పనులకు దాదాపు 100 కోట్ల నిధులు ఖర్చవుతాయని అంచనా. ఇక ఇవాల్టి సమావేశంలో ఈ మరమ్మతులకు ఆమోదముద్ర వేయనున్నారు ముఖ్యమంత్రి. ఈ మీటింగ్కు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు హాజరు కానున్నారు. మేడిగడ్డపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం సమీక్ష నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు చేపట్టాల్సిన మరమ్మతులపై ఆయన చర్చించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, మరికాసేపట్లో సెక్రటేరియట్లో ఇరిగేషన్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాబోయే వర్షాకాలానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయానికి సంబంధించి కూడా ఇంజనీర్లు, అదేవిధంగా కాంట్రాక్ట్ ఏజెన్సీలతోటి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించున్నారు. గత సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖున కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే కుంగిందో, ఆ కుంగిన బ్యారేజ్కి సంబంధించి మరమ్మతులు చేయాలా వద్దా, మరమ్మతులు చేస్తే ఏ విధమైన మరమ్మతులు చేయాలి, తాత్కాలిక ప్రాతిపదికన మరమ్మతులు చేయాలా, శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయాలనే విషయానికి సంబంధించి ఇంజనీర్ల నుంచి అభిప్రాయాలు తీసుకొని ఉన్నారు. అయితే ఇప్పటికే ఈ మేడిగడ్డకు సంబంధించి, మేడిగడ్డలో బ్యారేజ్ కుంగిన విషయానికి సంబంధించి ఎన్డీఎస్ఏ ఒక మధ్యంతర నివేదికను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. అందులో భాగంగానే ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యారేజ్లో నీటిని నిల్వ చేసి ఉంచొద్దు అని చెప్పేసి ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం చూసుకున్నట్లయితే గేట్లన్నీ కూడా ఎప్పటికప్పుడు తెరిచి ఆ నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేయాలి, అంటే మళ్ళీ సముద్రంలోకి విడుదల చేయాలని చెప్పేసి ఎన్డీఎస్ఏ కమిటీ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మరొక వైపు ఆ గేట్లకు సంబంధించి చూసుకున్నట్లయితే నిన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డకు సంబంధించి 7వ నెంబర్ గేట్ ఏదైతే ఉందో, ఆ గేట్లు గత కొద్ది రోజులుగా ఓపెన్ చేయడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ గేట్లన్నీ కూడా కుంగిపోవడము, అదేవిధంగా అవన్నీ కూడా విధ్వంసానికి గురి కావడంతో వాటిని తెరవడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే నిన్న అతి కష్టం మీద జేసీబీల సహాయంతో కూడా 7వ నెంబర్ గేటును తెరవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మిగతా గేట్లను కూడా తెరిచేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ లెక్కన మేడిగడ్డతో పాటుగా అన్నారం, సుందిళ్ల 2 బ్యారేజీలకు సంబంధించి కూడా అక్కడి గేట్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, వాటికి సంబంధించి నిర్మాణ పనులకు సంబంధించి కూడా కాంట్రాక్ట్ ఏజెన్సీలను పిలిపించి వారితో సమావేశం నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. గతంలోనే అంటే ఎప్పుడైతే కుంగిందనే విషయం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరంతా కూడా ఎల్ఎన్టీ కంపెనీతో కావచ్చు, ఇతర ఏజెన్సీలతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో దాదాపు 100 కోట్ల ఖర్చు అయితే అవుతుందని చెప్పేసి ముందుగా భావించడం జరిగింది. ఆ ఖర్చును తామే భరిస్తామని గతంలోనే ఆ కాంట్రాక్ట్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీ చెప్పింది. దానికే కాకుండా కాపర్ డ్యామ్ నిర్మాణం కూడా చేసి మరమ్మతులు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇంకా మహా అయితే 4 రోజులు కూడా సమయం లేదు, వర్షాకాలం రాబోతుంది. వరదలు భారీ ఎత్తున వస్తే మళ్ళీ పూర్తిగా డ్యామ్ మొత్తం కూడా కొట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఎన్డీఎస్ఏ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మేడిగడ్డలో ఎలాంటి లోపాలు ఉన్నాయి అనే విషయానికి సంబంధించి పూర్తి నివేదిక త్వరలోనే రాబోతుంది. అయితే ఈ మధ్యంతర నివేదికను అమలు చేయాలా వద్దా అనే విషయానికి సంబంధించి ఈరోజు ఇంజనీర్లు, ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ, అదేవిధంగా
ముఖ్య ఇంజనీర్లందరితోటి సమావేశం ఏర్పాటు చేసి ఎల్ఎన్టీ చెప్తున్న అభిప్రాయాలను ఇటు ఇంజనీర్లు చెప్పే అభిప్రాయాలన్నింటినీ కూడా సాయంత్రం జరగబోయే ఈ మంత్రుల సమీక్ష కావచ్చు, అదే కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం అయితే తీసుకుని ఉన్నారు. ప్రస్తుతానికి మాత్రం ఈ సమ్మర్ సీజన్లో ఖచ్చితంగా మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధించి కుంగిన పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తక్షణమే మరమ్మతు చేయాల్సిన అవసరమే ప్రాతిపదికన నిర్మాణాలు అక్కడ చేసినా గానీ అవన్నీ కూడా శాశ్వతంగా ఉంటాయని చెప్పేసి ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ అయితే చెప్తుంది. శాశ్వతంగా ఉంటాయని చెప్పేసి ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ అయితే చెప్తుంది. అయితే తుది నివేదిక రావడానికి మరికొద్ది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోగానే మేడిగడ్డలో కుంగిన 7వ నెంబర్ పిల్లర్ కావచ్చు, మిగతా పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిల్లర్స్ అన్నింటినీ కూడా తాత్కాలిక ప్రాతిపదికన రిపేర్లు చేయించాలా వద్దా అనే విషయానికి సంబంధించి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సంతోష్.